ఏమైంది చెప్పండి. నీ సొమ్మేం పోయింది? నువ్వు అడిగేస్తావు, కాలక్షేపానికి సునాయాసంగా అడిగేస్తావు. ఎవడకూడదు? ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెడతన్నా నలుగురు చూస్తున్నారా లేదా? అదేమన్నా తప్ప కోరుకుంటే ఎన్ని వద్దు, తెగదంపులు చేసుకొని బయటికి పోదాం, మన బతుకు మనం బతుకుదాం అంటే ఆయనే తీసుకొచ్చాడు, అన్నీ ఆయనే చేసాడు, దుప్పటి ఇచ్చాడు, తలగడ ఇచ్చాడు అని ఈ ఒకటి. అలాంటప్పుడు ఉండిపోవచ్చు కదా, పొయ్యికాలం ఏంటి నువ్వు అంటావు. సరే అలాగే అనుకుంటే ఆ పెద్ద మనిషికి ఏదన్నా మంచి జరుగుతుంటే నాకు అసూయ. అలా ఎందుకు అనిపించిందండి? నీకు ఇచ్చెప్పడమే ఎక్కువ అనుకుంటే అలా ఎందుకు అనిపించిందండి అంటే? అయ్య బాబోయ్, ఊరుకోండి. ఒక మాట ఎక్కువ చెప్పినా కోపం వచ్చేలా ఉంది. దీనికి మంది ఎక్కడ దొరుకుతుందబ్బా? దొరికిందండోయ్. ఏమండి అటు చూడండి, ఆ ఫోటోలో హనుమంతుడు ఎక్కడున్నాడు? రాముల వారి పాదాల దగ్గర. అంత మాత్రాన హనుమంతుడు పూజలు చేయడం మానేసామా? గుళ్ళు కట్టడం మానేసామా? అందరినీ ఆయన దేవుడి కిందే కొలుస్తున్నారుగా. చూడండి, మీరెప్పుడు హనుమంతుడే, ఆయన ఎప్పుడు శ్రీరామచంద్రుడే. ఏంటి ఎక్కలేదా? పోనీ పని చేద్దామా? మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసేద్దాం. అప్పుడు అంతా మందే, అంతా మన అమ్మాయిదే. అలా అనుకున్నా ఈ బుర్రలో ఇరుక్కున్నవన్నీ పోతాయి. ఏమంటారు? సరేనా? హాయ్. ఒక నాన్నున్నాడు, ఎదురు చూస్తూ ఉంటాడు, ఇక్కడికి వస్తాడు అని ఏమీ లేదు. బయలుదేరే ముందు రావాలా వద్దా అని ఆలోచించాను. వచ్చిన తర్వాత అసలు ఎందుకు వచ్చానో అని ఆలోచిస్తున్నాను. నిన్ను చూసిన తర్వాత నువ్వు రావడం ఓకేనా? నేను ఒక్కదాన్ని చక్కగా నా గురించి నేను ఆలోచించుకుంటూ వెళ్తే బాగున్ను. ఇదిగో ఇలా ఆలోచిస్తున్నాను. నువ్వు పేరుకే కాశీ అన్నపూర్ణవి, ఒక్క క్షణం కూడా నిలకడలేని నీకు. నాన్న మొదలు పెట్టండి. అబ్బాయి 6 అడుగులు ఉన్నాడు, 6 దాటితే ఇంట్లోనే ఉంటాడు, మన క్యాస్టే. ఇలా ఏదో ఒకటి చెప్తుంటావు కదా. చెప్పు నాన్న, విని చాలా రోజులైంది. వచ్చాక ఎలాగూ నీ పెళ్లి ఊసెత్తుతానని ముందే మొదలు పెట్టేశావా? మారండి నాన్న, ఈ పెళ్లిళ్ళు ఈ రిలేషన్స్ ఏనా? ఇంకా చాలా చదవాలి, చాలా చూడాలి. ఓకే ఓకే. వీటితో పాటు ఈ డిస్టెంపర్ పెయింట్ లోడ్ చేయమని లోడ్ చేయమని లోడ్ త్వరగా తీసుకెళ్ళండి. ఇంకేంట్రా లేటు? బ్యాచ్ రెడీ అయిపోయింది సార్. ఆ స్టాక్ మొత్తం చెక్ చేయండి. డిస్పాచ్ చేసేయమంటారా? అవును, వెంటనే డిస్పాచ్ చేయాలి. ఓకే సార్. ఇమ్మీడియట్. నమస్తే అంకుల్. ఎప్పుడు వచ్చావు ఆస్ట్రేలియా నుంచి? ఎప్పుడు వెళ్తోందని అడుగు. నువ్వు కూడా మీ నాన్నకి ఎగ్జాక్ట్ జెరాక్స్ లానే ఉన్నావు. ఏది ఇచ్చినా తీసుకోడు, ఉన్న దాంతో హాయిగా ఉంటాయి. రే, తను ఉన్నన్నాళ్ళు మీతోనే ఉంటుందిరా. భలే వాడివిరా, చెప్పాలా? సరే సరే, వాడు చాలా బిజీ, మనం వెళ్దాం. ఒక్క నిమిషం. ఏంట్రా? ముందు నన్ను చెప్పనీరా. తీసుకో. అంకుల్ ఖర్చు పెట్టకు, ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో. థ్యాంక్ యూ. తీసుకోరా. రే, ఈ కూర బాగుంది, తీసుకో. నేను వేసుకునే మీకు ఇచ్చాను. రే చాలరా. తిను. ఫోన్ చేయవా? చిన్నత్త ఇంట్లో భోంచేస్తా. ఎవడింట్లోనన్నా ఫోన్ చేసాడు నీకు ఒక్కడికే తెలుసు. చిన్నత్త, ఆ క్లాస్ నన్ను పెట్టు. అదేంట్రా అక్కడ తినలేదా? ఎక్కువ ఆలోచించలేదు అత్త, తినాలనిపించింది వచ్చానంతే. ఏం చేసావు? చేపల పులుసు, గోంగూర మటన్. అది ఈ గోంగూర మటన్ చాలు. అన్నట్టు మన వాళ్ళందరూ పైనే ఉన్నారు, పచ్చళ్ళు పెడుతున్నారు. ఇప్పటి వరకు నన్ను ఎక్సైట్ చేసే మగాడే పుట్టలేదు.
స్టేట్మెంట్. అక్క అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే 10th క్లాస్ మార్క్సిస్ లో పుట్టుమచ్చల గురించి రాస్తారు కదా, a mole on the shoulder, a mole on the cheek, a mole on the chin. అలా మా మామయ్య ఒకడు నన్ను 6th క్లాస్ లో జాయిన్ చేసేటప్పుడు నేను చాలా తొందరగా పెరిగిపోతున్నానని తెలియక నడుం మీద పుట్టుమచ్చ గురించి a mole on the waist అని రాయించాడు. తింగరు మావయ్య. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా పొర్రపాటున ఎవరి చేతిలోనైనా పడినా అది చూసేసరికి పైకి కిందకి చూడడం, నా వంక చూడడం. మారండ్రా రే, ఇంకెప్పుడు మారుతారా? ఇంతకీ పుట్టుమచ్చ ఉందా చెరిగిపోయిందా? ఉంటే చూపించు. చూపించు. ఆ పెద్ద ఆయన మంచితనాన్ని లోకుగా తీసుకునే కదరా వీళ్ళకేదో నీ సొంత ఫ్యాక్టరీలో చూపించి అడావిడి చేసేస్తున్నావు. అసలు మేమెవరం, ఎందుకొచ్చాం, క్వశ్చన్ ఆన్సరు నేనే చెప్తాను. పెద్ద పెద్ద కంపెనీలు చిన్న చిన్న కంపెనీలని కొనడం చాలా మామూలైన విషయం. కానీ మీ కంపెనీ ఏమంత చిన్న కంపెనీ ఏం కాదు, అంతా చూసొచ్చాం కదా. అసలు అమ్ముతామని ఎవడు చెప్పాడు, అది మీ క్వశ్చన్. డబ్బెవరికి చేయదు, అది నా సమాధానం. డబ్బు కోసం ఒకడు లొంగుతాడు, ఒకటి రెండు మాటలు పొగిడితే మరొకడు లొంగుతాడు. ఈ సోదేంటో నా ప్రశ్న. అసలు ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అని మీ క్వశ్చన్. ఏమిటో నేనొక మాట ఈయన చెవిని వేస్తే, ఈయన తీసుకెళ్లి ఆయన చెవిని వేస్తే ఓ పని అయిపోతుంది కదా అని నా సమాధానం. అసలు ఎందుకు అమ్ముతారు అని మళ్ళీ బల్లగుద్ది మీరే క్వశ్చన్. అదేమిటో చాలా క్లిష్టమైన విషయాలు కూడా ఈయనకి చాలా ఈజీగా అర్థమైపోతాయి. అంటే తర్వాత అంతా పంచుకొని ఆ తర్వాత కొట్టుకొని చావమనా అని మీ క్వశ్చన్. ఇలాంటి మంచి ఆఫరు మళ్ళీ వస్తుందా అని నా సమాధానం. పెద్దబాయ్, మా చిన్నత్తయ్య ఎగ్జిబిషన్, బుజ్జిమాయ బాబాయ్ హోటల్, పెద్దమాయ గుడి, ఏం తప్పు చేశాడో ఏంటో ఒకటే దన్నాలు. నాకేదైనా ప్రాబ్లం వస్తే రోజుకు 10 నిమిషాలు వీళ్ల వంక చూస్తూ ఉంటాను. అయితే మా నాన్న చెప్తాడు, లేకపోతే మా తాత చెప్తాడు, లేదా ముత్తాత చెప్తాడు. వీళ్ల ముగ్గురులో ఎవరో ఒకరు చెప్పకుండా నాకా రోజు మాత్రం గడవదురా. అయినా ఎంత ఇస్తారంట? ఓ 400 కోట్ల దాకా. ఓ 400 ఆ రోజున మా మామగారు నా చేతుల్లో పెడితే అది ఈ రోజు 400 కోట్లయింది. వినడానికి బాగుంది. 400 కోట్లకు అమ్మగలిగే తెలివితేటలు సంపాదించారా? మరి ఇంకే, ఆ 400 వెనకున్న నమ్మకం, దానివల్ల నాకొచ్చిన ధైర్యం, వీళ్ళందర్నీ కలుపుకొని వెళ్ళడం. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు. రే, ఏదైనా చెప్పరా, వినాలనుందే. వీడు తెలిసి సైలెంట్ గా ఉంటాడా, తెలియక సైలెంట్ గా ఉంటాడా? తీసుకోండి. అన్నయ్య, ఇంతకీ ఏర్పాట్లు బాబు చేసాడా కొడుకు చేసాడా? ఎవరిది ఏముంది, అది చూడు. ఇప్పుడు కూడా మొక్కలో నవ్వులేదు చూడు.
మాయ, ఆపరా, అయిపోయింది. ఆపు. ఆడించాలు పదండి పదండి. రండి కళ్యాణానికి టైం అవుతుంది. మొన్న మొదటిసారి చూసిన కానీ వాళ్ళు చాలా బాగున్నాం. దాంతో నేను చాలా బాగున్నాను. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉంది కానీ జీవితాంతం భరించడానికి రెడీ. నువ్వు ఓకే అంటే ఉంటాను కదా 2 నెలలు, ఇద్దరం కలిసి చూసేద్దాం. 2 నెలలే. 2 నెలలు. ఈ స్పేస్ ని కొంచెం వాడుకోవచ్చా బావా? ఓ, ఈ స్టేజ్ మీద ఏదో ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. బావా, మీ ఇద్దరి మధ్యకి నేనొచ్చానా, మన ఇద్దరి మధ్యకి తనొచ్చిందా, లేదా మా ఇద్దరి మధ్యకి నువ్వు వచ్చావా? నేను తనకోటి చెప్పాను, నాకోటి అర్థమైంది, నీకేదో అనిపిస్తుంది. పెళ్ళికెళ్దా మీరు రారా అండి?